Hello students, in this video I am going to explain about isomerism. What is isomerism? Isomerism is a phenomenon. Isomerism అంటే అదొక phenomenon. ఎలా డిఫైన్ చేస్తాం? ఐసోమర్స్ని డిఫైన్ చేస్తాం మనం. ఐసోమర్స్ అంటే ఏంటో డిఫైన్ చేస్తాం. ఐసోమర్స్ మీన్స్ compounds which have same molecular formula but differ in their physical and chemical properties are called isomers. So isomers means compounds which have same molecular formula but differ in their physical and chemical properties. వాటి ప్రాపర్టీస్లో డిఫరెన్స్ రావాలి, కానీ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉండాలి. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి different properties వస్తే they are called isomers. That phenomenon is called isomerism. This isomerism we can classify into broadly two types based on the structural difference. అంటే ఇవి టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఎట్లా అంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ స్ట్రక్చర్, డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ స్పేషియల్ అరేంజ్మెంట్. స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే ఓరియంటేషన్. స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ వస్తే అది ఒక రకంగా వస్తుంది ఐసోమరిజం. స్ట్రక్చరల్లో డిఫరెన్స్ వల్ల ఒక రకంగా వస్తుంది. స్ట్రక్చర్లో డిఫరెన్స్ వల్ల వచ్చే ఐసోమరిజంని మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం. స్ట్రక్చరల్ ఐసోమరిజం. స్పేషియల్ ఓరియంటేషన్లో వచ్చే ఐసోమరిజంని స్టీరియో ఐసోమరిజం అంటాం. స్టీరియో ఐసోమరిజం. ది స్ట్రక్చరల్ ఐసోమరిజం అగైన్ సబ్క్లాసిఫైడ్ ఇంటూ చైన్ ఐసోమర్స్. ఈ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో మళ్ళీ చైన్ ఐసోమరిజం ఉంటుంది, పొజిషన్ ఐసోమరిజం ఉంటుంది, ఫంక్షనల్ ఐసోమరిజం ఉంటుంది, ఫంక్షనల్ ఐసోమరిజం అండ్ మెటామెరిజం ఉంటుంది. తర్వాత రింగ్ చైన్ ఐసోమరిజం ఉంటుంది, టాటామెరిజం ఉంటుంది. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఐసోమర్స్. టాటామెరిజం ఇవన్నీ స్ట్రక్చరల్ ఐసోమర్స్. మరి స్టీరియోకి వస్తే ఇందులో కూడా మళ్ళా టూ టైప్స్. కాన్ఫిగరేషనల్ ఐసోమరిజం ఉంటుంది, కాన్ఫిగరేషనల్ అండ్ కన్ఫర్మేషనల్ ఐసోమరిజం ఉంటుంది. కన్ఫర్మేషనల్ ఐసోమరిజం ఉంటుంది. కాన్ఫిగరేషన్లో టూ టైప్స్ ఉంటుంది. జామెట్రికల్ ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం. జామెట్రికల్ ఐసోమరిజం, ఆప్టికల్ ఐసోమరిజం టూ టైప్స్ ఉంటుంది. సో స్ట్రక్చరల్లో 6 ఉన్నాయి, స్టీరియోలో జామెట్రికల్, ఆప్టికల్ ఈ రెండు ఇంపార్టెంట్. కన్ఫర్మేషనల్ ఆల్కేన్స్లో వస్తుంది. కన్ఫర్మేషనల్, కాన్ఫిగరేషన్లో జామెట్రికల్, ఆప్టికల్ ఉంటుంది. సో మనకి జామెట్రికల్కి ఒక వీడియో కావాలి, ఆప్టికల్కి ఒక వీడియో కావాలి, కన్ఫర్మేషన్స్కి ఒక వీడియో కావాలి. అండ్ ఇందులో స్ట్రక్చరల్ ఐసోమరిజం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మోస్ట్లీ మెటామెరిజం వరకు ఒక ఈ వీడియోలో కవర్ చేస్తా. సో టాటామెరిజంలో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టాటామెరిజం, రింగ్ చైన్ కలిపి సెకండ్ వీడియోలో తీస్తాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ చైన్ ఐసోమరిజం. చైన్ ఐసోమరిజం నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ మాలిక్యులర్ ఫార్ములా మస్ట్ బి ఈక్వల్. ఐసోమర్స్ మీన్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చరల్ ఆర్ ఓరియంటేషన్స్. దట్ మీన్స్ డిఫరెంట్ ఇన్ ప్రాపర్టీస్, ఫిజికల్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ డిఫరెంట్. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ ఉండాలి. అది ఫస్ట్ టెస్ట్ చేయాలి మనం. నౌ హియర్ ఐఎమ్ టేకింగ్ చైన్ ఐసోమరిజం. Chain isomerism. What is this chain isomerism? How it arises?
చైన్ ఐసోమరిజం మీన్స్ ఇన్ దిస్ ఐసోమర్స్ డిఫర్. ఇందులో ఐసోమర్స్ ఎట్లా డిఫర్ అవుతాయంటే ఐసోమర్స్ డిఫర్ ఇన్ దేర్ పేరెంట్ చైన్, ఇన్ దేర్ పేరెంట్ చైన్ ఆర్ బ్రాంచ్డ్ చైన్స్, ఆర్ బ్రాంచ్డ్ చైన్స్. పేరెంట్ చైన్ కానీ లేదా బ్రాంచ్ చైన్ కానీ డిఫరెన్స్ రావాలి. ఇంకా చెప్పాలి అంటే ఐయుపాక్ నేమ్స్ డిఫరెంట్గా ఉండాలి. ద కాంపౌండ్స్ ఇన్ విచ్ ద ఐయుపాక్ నేమ్స్ ఆర్ డిఫరెంట్, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ ఐయుపాక్ నేమ్స్ ఉంటే అవి చైన్ ఐసోమర్స్. ద మాలిక్యూల్స్ ఇన్ విచ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ఐయుపాక్ నేమ్స్, దే ఆర్ కాల్డ్ చైన్ ఐసోమర్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చైన్ ఐసోమర్స్కి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ CH4. CH4 కానీ C2H6 కానీ C3H8 కానీ ఈ 3లో చైన్ ఐసోమరిజం అనేది ఉండదు. నో చైన్ ఐసోమరిజం. ఓకే, సో ఫస్ట్ 3 కార్బన్స్ ఉన్న ఆల్కేన్స్కి చైన్ ఐసోమరిజం ఉండదు. నెక్స్ట్ C4H8 ఐఎమ్ టేకింగ్, C4H10 ఐఎమ్ టేకింగ్. దిస్ ఈజ్ 4 కార్బన్స్ కాంపౌండ్. ఫ్రమ్ దిస్ ద చైన్ ఐసోమరిజం స్టార్ట్. దీంట్లో ఎన్ని చైన్ ఐసోమర్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ 4 కార్బన్స్ స్ట్రైట్గా రాశాను. సో CH3, CH2, CH2, CH3. దిస్ ఈజ్ కాల్డ్ బ్యూటేన్. దిస్ ఈజ్ కాల్డ్ బ్యూటేన్. కామన్ నేమ్ వచ్చి N-బ్యూటేన్ అని కూడా చెప్పవచ్చు, N-బ్యూటేన్ అని కూడా చెప్పవచ్చు. దీనికి ఇప్పుడు ఈ మిథైల్ గ్రూప్ ఇక్కడ రాసామనుకోండి. ఇఫ్ యూ టేక్ లైక్ దిస్ CH3, CH, CH3, CH3. This is called isobutane. Common name వచ్చి isobutane. But 1, 2, 3 2-methyl propane అని రాయొచ్చు. 2-methyl propane, 2-methyl propane. ఓకే, దీన్నే isobutane అంటారు, isobutane. These two are the chain isomers. These two are the chain isomers. అదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ ఐఎమ్ టేకింగ్ C5H12. C5H12 దీనికి 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉన్న చైన్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్స్ ఫిల్ చేస్తాం మనం. సో లైక్ దిస్ ఈజ్ పెంటేన్. దిస్ ఈజ్ కాల్డ్ పెంటేన్. If you write one methyl group here, then you will get isopentane. When the second carbon possesses methyl group, then that is called iso. So this is isopentane. While writing common name, we have to count all the carbons which are present in the chain and branches. IUPAC name రాయాలంటే 1, 2, 3, 4 2-methyl butane. Here it is 2-methyl butane. సో పెంటేన్ కామన్ నేమ్ వచ్చి N-pentane. N-pentane, ఐసోపెంటేన్ ఇది కామన్ నేమ్. ఇది ఐయుపాక్ నేమ్. 2-methyl butane ఈజ్ ఐయుపాక్ నేమ్. కామన్ నేమ్ వచ్చి ఐసోపెంటేన్. ఐసోపెంటేన్. థర్డ్ స్ట్రక్చర్ యూ కెన్ రైట్ లైక్ దిస్ CCCCC. CH3, 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 CH3. This is called 2,2 dimethyl propane. 2,2 dimethyl propane. Dimethyl propane. See here, the parent chain is 3 carbon chain propane. Here the parent chain is 4 carbon chain butane. Here the parent chain is 5 carbons. అట్లా చైన్ లెంగ్త్లో డిఫరెన్స్ రావాలి. పేరెంట్ చైన్ లెంగ్త్ ఆర్ బ్రాంచ్ చైన్ లెంగ్త్లో డిఫరెన్స్ వస్తే దే ఆర్ కాల్డ్ చైన్ ఐసోమర్స్. లైక్ దిస్ ఫర్ C5H12 we get 3. సో 3 ఐసోమర్స్ చైన్ ఐసోమర్స్ వస్తాయి. ఇక్కడ 2 చైన్ ఐసోమర్స్ వస్తాయి. అట్లా ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ 6 కార్బన్స్ చైన్, 6 కార్బన్స్ హైడ్రోకార్బన్ తీసుకున్నాం అనుకోండి, అంటే C6H14. ఇఫ్ యూ టేక్ C6H14, in this how many will come? 1, 2, 3, 4, 5, 6. This is 1. This is called normal hexane.
సో హెక్సేన్ అని రాయొచ్చు. హైడ్రోజన్స్ ఫిల్ చేయలేదు, ఇక్కడ నేను స్కెలిటల్ రాస్తున్నా. కామన్ నేమ్ వచ్చి ఎన్ హెక్సేన్ అంటారు. ఓకే, దీనికి కూడా కామన్ నేమ్ ఉంటుందమ్మా. దీనికి కూడా నియోపెంటేన్ అంటారు. దీన్ని నియోపెంటేన్. కామన్ నేమ్ రాసేటప్పుడు అన్ని కార్బన్స్ని కౌంట్ చేస్తాం. హెక్సేన్. సెకండ్ స్ట్రక్చర్ ఐఎమ్ టేకింగ్ సి 1 2 3 4 5 కార్బన్స్ తీసుకుంటా. 1 కార్బన్ హియర్. ఐసోహెక్సేన్ ఆర్ యూ కెన్ సే 2-methyl pentane. 2-methyl pentane I am taking. Okay, next I'll write this carbon here. C 1 2 3 4 5. 1 2 3 4 5. So here I am writing C here. 1 2 3 4 5. 3-methyl pentane. 3-methyl pentane. 3-methyl pentane. Of course you can fill hydrogens. You can fill hydrogens like this. డిఫరెన్స్ ఏంటి సార్? ఈ రెండుకి ఇక్కడ 2 మీద ఉంది, ఇక్కడ 3 మీద ఉంది. ఈ రెండు యాక్చువల్గా పొజిషన్ ఐసోమర్స్. ఈ రెండే ఇచ్చి అడిగితే పొజిషన్ ఐసోమర్స్ చెప్పొచ్చు. మరి చైన్ ఐసోమర్స్లో రాశారు కదా సార్. ఎస్, ఇక్కడ పొజిషన్ చైన్ రెండు ఎగ్జిబిట్ చేసినప్పుడు చైన్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఈజ్ RTFMCP. ఇది ప్రిఫరెన్షియల్ ఆర్డర్. అంటే రింగ్ చైన్ ఐసోమర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత టోటమెరిజం, తర్వాత ఫంక్షనల్ ఐసోమరిజం, తర్వాత మెటామెరిజం, తర్వాత చైన్, తర్వాత పొజిషన్ లీస్ట్. చైన్ పొజిషన్ రెండు ఎగ్జిబిట్ చేస్తే చైన్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, అట్లా అనమాట. సో దీస్ టూ అలాంగ్ విత్ దిస్ చైన్ ఐసోమర్స్. ఇంకా ఎన్ని రాయొచ్చు చూద్దాం. ఇప్పుడు సెకండ్ కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ పెట్టవచ్చు కదా. ఇట్లా CH3 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 CH2 CH3. చైన్ లెంత్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 ఉంటే ఇక్కడ 1 2 3 4 ఉంది. సో ఇది 2,2 డైమిథైల్ బ్యూటేన్. 2,2 డైమిథైల్ బ్యూటేన్. డైమిథైల్ బ్యూటేన్. నియోహెక్సేన్ అని కూడా అనవచ్చు దీన్ని. నియోహెక్సేన్ కామన్ నేమ్ అది. ఇప్పుడు ఈ మిథైల్ని దీని మీద పెట్టామనుకోండి, CH3 CH CH3 CH CH3 CH3. ఇప్పుడు ఏమవుద్ది? 1 2 3 4 2,3 డైమిథైల్ 2,3 డైమిథైల్ బ్యూటేన్. 2,3 డైమిథైల్ బ్యూటేన్. ఇట్లా మనం 5 టైప్స్గా రాయొచ్చు. మీరు ట్రై చేయొచ్చు, ఇంకా కావాలంటే ఇంకొకటి ఏదైనా ఉందేమో ట్రై చేయండి. బట్ మీరు ట్రై చేసినా కూడా దట్ స్ట్రక్చర్ ఈ 5లో ఏదో ఒక దానికి సిమిలర్ అయిపోతుంది. మీరు నేమ్ రాస్తే ఈ 5లో ఏదో ఒక నేమ్ వస్తుంది. సో ఓన్లీ 5 దిస్ కెన్ ఎగ్జిబిట్ 5 చైన్ ఐసోమర్స్ లైక్ దిస్. మరి 6 కార్బన్స్ ఇస్తే ఏం చేయాలి సార్? 7 కార్బన్స్ ఇస్తే ఏం చేయాలి సార్? C17H16 ఇచ్చారనుకో, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇదంతా రాసుకుంటేనా ఉండొచ్చు డిఫరెంట్ స్ట్రక్చర్స్. బట్ నేనేమంటానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ రాయడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ప్రకారం రాసేయచ్చు. C4H10 ఉంటే 2 ఐసోమర్స్ వస్తాయి. C5H12 ఉంటే 3 ఐసోమర్స్ వస్తాయి. C6H14 ఉంటే 5 ఐసోమర్స్ వస్తాయి. C7H16 ఉంటే 9 ఐసోమర్స్ వస్తాయి. C8H18 ఉంటే 18 ఐసోమర్స్ వస్తాయి. C9H20 ఉంటే 35 ఐసోమర్స్ వస్తాయి. C10H22 ఉంటే 75 ఐసోమర్స్ వస్తాయి. ఇవి ఎన్ని ఐసోమర్స్ వస్తాయనేది చెప్తామన్నమాట. ఓకే, సో దీని ప్రకారం తీసుకుంటే ఈ గుర్తుంటే మీకు డైరెక్ట్గా రాసేయచ్చు 9 అని. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఐసోమరిజం ఈజ్ పొజిషన్ ఐసోమరిజం. పొజిషన్ ఐసోమరిజం ఏంటి? పొజిషన్ ఐసోమరిజం అంటే ఐసోమర్స్ విచ్ ఆర్ డిఫర్డ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ దేర్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి వాటిలో ఉన్న డబుల్ బాండ్ పొజిషన్ కానీ ట్రిపుల్ బాండ్ పొజిషన్ కానీ చేంజ్ అయినా
ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ చేంజ్ అయినా, సబ్స్టిట్యూయెంట్ ఏదైనా ఉంటే దాని పొజిషన్ చేంజ్ అయినా పొజిషన్ ఐసోమరిజం వస్తుంది. ఓకే, దీస్ ఐసోమర్స్ ఇన్ దిస్ ఐసోమర్స్ డిఫర్ in their differ in the position of their functional groups substituents double bonds or triple bonds. Okay, double bond position కానీ పొజిషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ కానీ సబ్స్టిట్యూయెంట్ కానీ డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. చూడండి, ఐఎమ్ టేకింగ్ C3H8O, ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ CH3 CH2 CH2OH. ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూప్, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ present in first carbon. So that's why you can write 1 2 3 prop, single bonds are there in first alcohol is present on the first carbon. That's why you can write 1 propanol. Okay, 1 propanol. Let us take this OH here. Then what happens? CH3 CH CH3. Now the OH group is present in the second carbon, on the second carbon. That's why you can write 2 propanol. So the difference is the OH is present on the first carbon, here on the second carbon. The position of the functional group is changed. That's why these two are called 1 propanol and 2 propanol are called position isomers. The common names are, this is called N-propyl alcohol, and this is called isopropyl alcohol. So N-propyl alcohol and isopropyl alcohol are position isomers. I'll take one more example. For suppose CH3 CH2 Cl is there, 1 chloropropane. If this chlorine is here, then what will come? 2 chloropropane will come. This is substituent. So this is 2 chloropropane. These two are position isomers because the position of the substituent, that is chlorine, is changed. అంటే పొజిషన్ ఐసోమరిజం ఎగ్జిబిట్ చేయాలంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. ఎప్పుడు? మోనో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు. ఒక ఫంక్షనల్ గ్రూప్ కానీ ఒక సబ్స్టిట్యూయెంట్ కానీ ఉంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. ఒకవేళ 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి, 2 కార్బన్స్ ఉన్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ CHCl CH2 1,1 డైక్లోరోఈథేన్, ఇది 1,1 డైక్లోరోఈథేన్, ఇది 1,1 డైక్లోరోఈథేన్. అదే ఈ క్లోరిన్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? CH2Cl ఓకే, CH2Cl ఏమవుతుంది? 1,2 డైక్లోరోఈథేన్ అయింది, 1,2 డైక్లోరోఈథేన్ అవుతుంది, 1,2 డైక్లోరోఈథేన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు పొజిషన్ ఐసోమర్స్. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయింది, కాకపోతే 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సింగిల్ సబ్స్టిట్యూయెంట్, మోనో సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు మాత్రం మినిమం 3 కార్బన్స్ ఉంటేనే పొజిషన్ ఐసోమరిజం వస్తుంది. ఓకే సార్, మరి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అన్నారు. ఎస్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ పొజిషన్లో చేంజ్ వల్ల కూడా పొజిషన్ ఐసోమర్సే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ C4H8, CH2 double bond CH2 CH3. సో 1 2 3 4 కార్బన్స్, 8 హైడ్రోజన్స్ ఉంటాయి. చూడండి, దిస్ ఈజ్ 1 బ్యూటీన్, ఎందుకంటే 1 2 3 4 బ్యూట్,
డబుల్ బాండ్ ఉంది ఈన్, ఎక్కడుంది ఫస్ట్ కార్బన్ మీద. బ్యూట్ 1 ఈన్ అనొచ్చు లేదా 1 బ్యూటీన్ అనొచ్చు. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఇక్కడ రాసామనుకోండి, CH3 CH డబుల్ బాండ్ CH CH3. See here 2 butene, it is 2 butene. This 1 butene and 2 butene, these are position isomers. Why? Because the position of the double bond changed from 1 to 2. So the position of double bond changed from 1 to 2. That's why these two are position isomers. Like this we can give position isomers. For suppose if they are given like this, CH3 CH3 1 2 3 4 5 6 1,2 dimethyl benzene. Okay, 1,2 dimethyl benzene you can write, or orthoxylene antar common name, but 1,2 dimethyl benzene, 1,2 dimethyl benzene అనొచ్చు. ఇప్పుడు దీనికి మనం ఇట్లా రాసామనుకో, CH3 CH3 ఇక్కడ రాసాం. ఇప్పుడు ఏమవుతుంది 1 2 3 1,3 అవుతుంది, 1,3 డైమిథైల్ బెంజీన్ అవుతుంది. ఇట్లా రాసామనుకో, ఇప్పుడు ఏమవుతుంది 1,4 డైమిథైల్ బెంజీన్ అవుతుంది. అంటే 1,2 1,3 1,4 ఈ సెకండ్ది పొజిషన్ మారిపోతుంది. ఇప్పుడు ఈ 3 మనం ఏం చెప్పొచ్చు అంటే పొజిషన్ ఐసోమర్స్ అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ వాళ్ళు మీకు ఇట్లా ఇచ్చారనుకోండి, CH2 CH3 ఇథైల్ బెంజీన్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ CH3 ఇక్కడ CH3 రాసుకున్నాం. ఇథైల్ బెంజీన్ 1 2 డైమిథైల్ బెంజీన్ ఈ రెండు ఇచ్చారు. ఇథైల్ బెంజీన్ 1 2 డైమిథైల్ బెంజీన్ ఈ రెండు ఇచ్చారనుకోండి. ఇథైల్ బెంజీన్ 1,2 డైమిథైల్ బెంజీన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు ఏ ఐసోమర్స్ అంటే డోంట్ రైట్ పొజిషన్ ఐసోమర్స్. పొజిషన్ ఐసోమర్స్ అని రాయొద్దు. దీస్ ఆర్ చైన్ ఐసోమర్స్. దీస్ ఆర్ చైన్ ఐసోమర్స్. ఎందుకు సార్ దీని చైన్ ఐసోమర్స్? నేనేం చెప్పాను, సైడ్ చైన్ కావచ్చు, మెయిన్ బ్రాంచ్ కావచ్చు, వాటి లెంత్లో డిఫరెన్స్ రావాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. సో ఇవి పొజిషన్స్ కాదు, ఇవి చైన్ ఐసోమర్స్. ఓకే, ఇది చైన్ ఐసోమర్స్, పొజిషన్ ఐసోమరిజం. చైన్ ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం. మరి రెండు ఎగ్జిబిట్ చేస్తే సార్ చైన్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఈజ్ ఫంక్షనల్ ఐసోమరిజం. నెక్స్ట్ థర్డ్ కైండ్ ఈజ్ ఫంక్షనల్ ఐసోమరిజం. ఫంక్షనల్ ఐసోమరిజం. ఈ ఫంక్షనల్ ఐసోమరిజం ఏంటి? ఇందులో ఐసోమర్స్ ఎక్కడ డిఫర్ అవుతాయి? దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. Molecules which have same molecular formula but they exhibit different functional groups are called functional isomers. Okay, molecules which have same molecular formula but they differ in their functional groups. వాటి ఫంక్షనల్ గ్రూప్స్లో డిఫరెన్స్ వస్తుంది. కంప్లీట్ ఫంక్షనల్ గ్రూపే మారిపోతుంది. అంటే ఆల్కహాల్ ఉందనుకో, ఈథర్. ఆల్కహాల్ వేరు, ఈథర్ వేరు, బట్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది. అలాంటి వాటిని ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. సో ఐ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. Alcohols and ethers, these two are functional isomers. For suppose here I am taking one molecular formula, that is C3H8O, C3H8O, CH3, or you can write C2H5O, C2H6O, CH3 CH2OH. This is ethyl alcohol, or you can say 1 2 ethanol. This is ethanol, that is IUPAC name. Ethanol అనేది IUPAC name. కామన్ నేమ్ వచ్చి ఇథైల్ ఆల్కహాల్.
ఇది ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. ఇదే మాలిక్యులర్ ఫార్ములాతోని మీరు ఈథర్ కూడా రాయొచ్చు. CH3OCH3 చూడండి, C2H6Oనే కదా. ఇది డైమిథైల్ ఈథర్ కామన్ నేమ్. ఐయుప్యాక్ నేమ్ వచ్చి మిథాక్సీ మీథేన్ అంటారు. మిథాక్సీ మీథేన్ ఆర్ డైమిథైల్ ఈథర్ అనొచ్చు. డైమిథైల్ ఈథర్. సో ఇట్లా మనం మిథాక్సిమీథేన్ ఆర్ డైమిథైల్ ఈథర్ అనొచ్చు. ఈ రెండు ఏంటి? ఫంక్షనల్ ఐసోమర్స్. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. ఎగ్జాంపుల్ 2, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇవి కూడా ఫంక్షనల్ ఐసోమర్సే. C3H6O ఈ ఫార్ములాతోనే చెప్తున్నాను ఆల్డిహైడ్ కీటోన్ ఫంక్షనల్ ఐసోమర్స్. CH3CH2CHO ఇది ఈ మాలిక్యులర్ ఫార్ములాతో రాయొచ్చు మనం ఆల్డిహైడ్. 1 2 3 ప్రోప్ సింగిల్ బాండ్స్ ఏన్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆల్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొపనాల్. ఇప్పుడు దీనికి ఫంక్షనల్ ఐసోమర్స్ మిడిల్ కార్బన్లో C డబుల్ బాండ్ O రాస్తాం. CH3C≡CH3. These two have same molecular formula but functional groups are different. This is aldehyde, this is ketone. ఇక్కడ aldehyde ఉంటే ఇక్కడ ketone ఉంది. సో దీని పేరు వచ్చేసి 1 2 3 ప్రొపనోన్. సో ప్రొపనోన్ అని చెప్పొచ్చు. ప్రొపనోన్ ఆర్ ఎసిటోన్. కామన్ నేమ్ వచ్చేసి ఎసిటోన్ ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. యాసిడ్స్కి ఎస్టర్స్కి కూడా ఫంక్షనల్ ఐసోమర్స్ ఉంటాయి. యాసిడ్స్ అండ్ ఎస్టర్స్. సో యూ కెన్ టేక్ వన్ కాంపౌండ్ దట్ ఈజ్ CH3CH2COOH. ఇక్కడ దీన్ని కూడా C3H6O2 ఉంటుంది మాలిక్యులర్ ఫార్ములా. దీన్ని ప్రొపనోయిక్ యాసిడ్ అంటారు. ప్రొపనోయిక్ యాసిడ్. ఓకే, దీనికి ఐసోమర్ వచ్చి ఎస్టర్ వస్తుంది. అంటే ఒక CH3 ఇటు అటాచ్ అవుతుంది. అంటే CH3COOCH3. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ బట్ ఇట్ ఈజ్ ఎస్టర్. మిథైల్ ఎసిటేట్ కామన్ నేమ్. మిథైల్ ఇత్ 2 కార్బన్స్ ఇత్ నోయేట్. సో మిథైల్ ఇథనోయేట్. ఇది మిథైల్ ఇథనోయేట్. కామన్ నేమ్ వచ్చి మిథైల్ ఎసిటేట్. సో దీస్ టూ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ అయిపోయింది. ఈ రెండింటిని ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 4, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఇక్కడ నేను కామన్ నేమ్సే తీసుకుంటున్నాను. సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఈ సైనైడ్స్ ఐసోసైనైడ్స్లో కూడా ఫంక్షనల్ ఐసోమరిజం ఉంటుంది. చాలా సింపుల్ది రాయొచ్చు మనం. CH3CN. దీన్ని మిథైల్ సైనైడ్ అంటారు. దీనికి ఫంక్షనల్ ఐసోమర్ CH3NC రాయొచ్చు. దీన్ని మిథైల్ ఐసోసైనైడ్ అంటారు. సో ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ బట్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. సో ఇట్లా ఉంటే దే ఆర్ కాల్డ్ ఫంక్షనల్ ఐసోమర్స్. సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. సార్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉందా? చూడండి, 2 కార్బన్స్ 3 హైడ్రోజన్స్ 1 నైట్రోజన్. ఇక్కడ కూడా అంతేగా 2 కార్బన్స్ 3 హైడ్రోజన్స్ 1 నైట్రోజన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5th. ఇది చాలామంది చెప్పరు. చూడండి, ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఎమైన్స్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. అంటే ఎమైన్స్లో ప్రైమరీ ఎమైన్స్, సెకండరీ ఎమైన్స్, టెర్షరీ ఎమైన్స్ అనేవి ఫంక్షనల్ ఐసోమర్స్. చాలామంది చెప్పరు ఇది. ఓకే, రైట్. ప్రైమరీ ఎమైన్ తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్
CH3H9N ఈ ఫార్ములాతోని నేను ఒక కాంపౌండ్ తీసుకుంటా. CH3CH2CH2NH2 ఇది ప్రైమరీ అమైన్. ఎప్పుడైతే NH2 ఉంటుందో అది ప్రైమరీ అమైన్ కింద వస్తుంది. NH ఉంటే సెకండరీ, N ఉంటే టెర్షరీ. ఇప్పుడు ఇది ఫస్ట్ కార్బన్ మీద ఉంది, ఇది ప్రోప్, సింగిల్ బాండ్స్ ఉన్న ఏన్ ప్రోపేన్, ఇది అమైన్ ప్రొపనమైన్. ఎక్కడ 1 ప్రొపనమైన్, 1 ప్రొపనమైన్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ది వచ్చి ఒక CH3Nకి అటాచ్ చేయండి. CH3CH2NHCH3. దీని N మిథైల్ ఇత్, 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఇథనమైన్. N ఇథైల్ ఇథనమైన్ అంటారు. N ఇథైల్ ఇథనమైన్, N ఇథైల్ ఇథనమైన్. ఇది సెకండరీ, ఇదేమో ప్రైమరీ అమైన్, ఇదేమో సెకండరీ అమైన్, సెకండరీ అమైన్. నెక్స్ట్ టెర్షరీ కూడా రాసుకోవచ్చు, టెర్షరీ అమైన్. సో ఇదేమో ప్రైమరీ అమైన్ 1 డిగ్రీ, ఇదేమో సెకండరీ అమైన్. టెర్షరీ అమైన్ వచ్చి CH3NCH3CH3. దీనికి N, N డైమిథైల్, 2 మిథైల్ ఉన్నాయి N మీద. N, N డైమిథైల్ మిథనమైన్, మిథనమైన్ ఇది రాయొచ్చు. N, N డైమిథైల్ మిథనమైన్. ఇప్పుడు ఇది టెర్షరీ అమైన్. ఈ 3 స్ట్రక్చర్స్ కూడా ఫంక్షనల్ ఐసోమర్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. ప్రైమరీ అమైన్ వేరే ఫంక్షనల్ గ్రూప్, సెకండరీ అమైన్ వేరే ఫంక్షనల్ గ్రూప్, టెర్షరీ అమైన్ వేరే ఫంక్షనల్ గ్రూప్, బట్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. సో దీస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్, దీస్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షనల్ ఐసోమర్స్, పొజిషన్ ఐసోమర్స్ రెండు ఉన్నాయనుకో, ఒక మాలిక్యూల్ ఇచ్చిన దాంట్లో ఫంక్షనల్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ 4th one, మెటామర్స్. మెటామర్స్, మెటామర్స్ అంటే ఏంటి సార్? మెటామర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ గ్రూప్కి 2 వైపులో ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఫంక్షనల్ గ్రూప్కి 2 వైపులో ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఈ ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే ఒకసారి 2 ఉన్నాయి కార్బన్స్, ఇంకోసారి 3 ఉంది, ఇంకోసారి అట్లా. సో డిఫరెన్స్ వస్తే ఆల్కైల్ గ్రూప్స్లో, దట్ ఈజ్ మెటామర్స్. దీస్ ఐసోమర్స్ ఆర్ డిఫర్డ్. ఇందులో ఐసోమర్స్ ఎట్లా డిఫర్స్ అవుతాయంటే, ఐసోమర్స్ ఆర్ డిఫర్ in the alkyl groups which are attached to the either sides of functional group, ఫంక్షనల్ గ్రూప్కి 2 వైపులా అటాచ్ అయి ఉన్న ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ వస్తే అప్పుడు మెటామర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఐసోమర్స్ ఆర్ డిఫర్ ఇన్ ఆల్కైల్ గ్రూప్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే 2 వైపులా ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్లో డిఫరెన్స్ రావటం వల్ల ఈ ఐసోమర్స్ ఫామ్ అవుతాయి అని. సో ఎగ్జాంపుల్ 1, ఐఎమ్ టేకింగ్ C4H10O ఈ ఫార్ములాతో తీసుకున్నాం. ఈ మెటామర్స్ ఎందులో వస్తాయి సార్? మెటామర్స్ జనరల్గా అంటే నేను ఇంపార్టెంట్ మనకి సిలబస్లో కవర్ అయ్యే చెప్తున్నా. ఈథర్స్లో మనం మెటామర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈథర్స్లో సెకండరీ ఎమైన్స్లో చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు సెకండరీ ఎమైన్స్. అండ్ కీటోన్స్లో చేయొచ్చు, కీటోన్స్. ఓకే, కీటోన్స్లో చేయొచ్చు. థయో ఈథర్స్ ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, బట్ నేను ఈ 3 తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఓకే, ఇవి ఇంపార్టెంట్ మనకి సిలబస్లో కవర్ అయ్యేటి కాబట్టి. సో హియర్ C4H10O ఇది ఈథర్, CH3 CH2 CH2O CH3. చూడండి 4 కార్బన్స్ 10 హైడ్రోజన్స్. ఓకే, ఒక ఆక్సిజన్.
ఇది మిథాక్సీ గ్రూప్. మిథాక్సీ గ్రూప్ ఫస్ట్ కార్బన్ మీద అటాచ్ అయింది ప్రోపేన్లో. 1 2 3 ప్రోప్, సింగిల్ బాండ్ ఏన్, ప్రోపేన్. ఫస్ట్ కార్బన్ మీద మిథాక్సీ ఉంది కాబట్టి మిథాక్సీ 1 ప్రోపేన్ ఆర్ 1 మిథాక్సీ ప్రోపేన్ అని చెప్పవచ్చు. 1 మిథాక్సీ ప్రోపేన్. కామన్ నేమ్ చెప్పాలి అంటే దీన్ని మిథైల్ ప్రొపైల్ ఈథర్. మిథైల్ ప్రొపైల్ ఈథర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ వైపు ఇది ఫంక్షనల్ గ్రూప్. దిస్ సైడ్ 3 ఆర్ దేర్, దిస్ సైడ్ 1 ఈజ్ దేర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఆల్కైల్ మిథైల్ గ్రూప్ ఇటు పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? లేదంటే పంపించకముందే ఓ పని చేద్దాం. ఇక్కడ మిథాక్సీ గ్రూప్ ఫస్ట్ కార్బన్కి అటాచ్ అయింది కదా, ఈసారి మిథాక్సీ గ్రూప్ సెకండ్ కార్బన్కి అటాచ్ చేద్దాం. CH3 CH CH3 ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ సెకండ్ కార్బన్కి OCH3 ఉంది. దీన్ని 2 మిథాక్సీ ప్రోపేన్ అంటారు. 2 మిథాక్సీ ప్రోపేన్ అంటారు. 2 మిథాక్సీ ప్రోపేన్ అంటారు. ఐయుప్యాక్ ఏమైతే మిథైల్ ఐసోప్రొపైల్ ఈథర్ అంటారు. మిథైల్ ఐసోప్రొపైల్ ఈథర్. నెక్స్ట్ థర్డ్ స్ట్రక్చర్ వచ్చి ఒక మిథైల్ గ్రూప్ని ఇటు పంపించండి. అప్పుడు CH3 CH2 OCH2 CH3 వస్తుంది. ఇది డైథైల్ ఈథర్ ఆర్ ఇథాక్సీ ఈథేన్ అంటారు. దీన్ని ఇథాక్సీ ఈథేన్ అంటారు. దీన్ని. ఓకే, ఇథాక్సీ ఈథేన్ ఆర్ డైథైల్ ఈథర్. కామన్ నేమ్ వచ్చి డైథైల్ ఈథర్. ఓకే, ఇప్పుడు ఈ 3 స్ట్రక్చర్స్ అనేవి మెటామర్స్. దీస్ 3 స్ట్రక్చర్స్ ఆర్ మెటామర్స్ ఈథర్స్లో. ఈ ఫార్ములాతోని ఎన్ని మెటామర్స్ వస్తాయంటే 3 మెటామర్స్ వస్తాయి. ఇప్పుడు నేను సెకండరీ అమైన్స్లో తీసుకుంటా ఎగ్జాంపుల్. మీరు సెకండరీ అమైన్లో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. C4H11N తీసుకుందాం. C4H11N. CH3 CH2 CH2 NH CH3. ఓకే, ఇది ఒకటి. ఇటు మిథైల్ ఉంది, ఇటు ప్రొపైల్ ఉంది, NH. ఓకే, N మిథైల్ ప్రొపనమైన్. ఇది N మిథైల్ 1 ప్రొపనమైన్. 1 మీద ఉంది కదా కాబట్టి 1 ప్రొపనమైన్ అంటాం. ఫర్ సపోజ్ ఈ NH ఇక్కడ అటాచ్ అయింది అనుకో, CH3 CH CH3 NH CH3. ఓకే, అప్పుడు దాన్ని ఏమనొచ్చు? N మిథైల్ 2 ప్రొపనమైన్ అంటాం. N మిథైల్ 2 ప్రొపనమైన్ అంటాం. N మిథైల్ 2 ప్రొపనమైన్ అంటాం. లేదు, ఈ మిథైల్ గ్రూప్ కంప్లీట్గా ఇటు పంపించామనుకో, CH3 CH2 NH CH2 CH3. N ఇథైల్ ఇథనమైన్ ఆర్ డైథైల్ అమైన్ అంటారు. N ఇథైల్, ఇది ఐయుప్యాక్ నేమ్. N ఇథైల్ ఇథనమైన్ అంటాం. N ఇథైల్ ఇథనమైన్. సో ఐయుప్యాక్ని ఏమని చెప్పాము? డైథైల్ అమైన్. ఇవన్నీ కూడా సెకండరీ అమైన్స్. సెకండరీ అమైన్స్లో మనం ఈ మెటామరిజం అనేది ఎగ్జిబిట్ చేస్తుంది, అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో దిస్ ఈజ్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుంటాను. C5. ఓకే, కీటోన్స్ CH3 CH2 CH2 C డబుల్ బాండ్ O CH3. సో ఇది పెంటనోన్. అంటే ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 3 5 7 10 H10O. ఈ మాలిక్యులర్ ఫార్ములాతో నేను తీసుకుంటా కీటోన్. ఇప్పుడు చూడండి, కీటోన్స్లో కూడా మెటామరిజం ఉంటుంది. కౌంట్ చేస్తే 1 2 3 4 5. సెకండ్ కార్బన్ మీద ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా, కాబట్టి దీన్ని పెంట్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి ఏన్, కీటోన్ ఉంది ఓన్, పెంటనోన్. ఎక్కడ ఇది?
సెకండ్ కార్బన్ మీద 2 pentanone ఇది. ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్ ఇఫ్ యూ రైట్ హియర్ ఆన్ ద థర్డ్ కార్బన్ దెన్ వాట్ హ్యాపెన్స్ CH3 CH2 C double bond O CH2 CH3 will come. If you count 1 2 3 4 5 then 3 pentanone it is. 3 pentanone. This is 3 pentanone. Okay, this is 2 pentanone, this is 3 pentanone. These two are metamers. These two are metamers. ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు, సార్ ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ ఈజ్ చేంజ్డ్ దెన్ దట్ ఈస్ పొజిషన్ ఐసోమరిజం. నో, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ చేంజ్ అయింది. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంది. ఈ రెండు పొజిషన్ ఐసోమర్స్ కదా? ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. దీస్ టూ ఆర్ పొజిషన్ ఐసోమర్స్. బట్ ఫంక్షనల్ గ్రూప్కి టూ సైడ్స్, బోత్ సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ కూడా చేంజ్ అయినాయి కదా, మెటామర్స్ కదా? ఎస్, మెటామర్స్. దీస్ ఆర్ పొజిషన్ ఐసోమర్స్ యాజ్ వెల్ యాజ్ మెటామర్స్. బట్ ఇంతకుముందు మీకు చెప్పాను RTF MCP అని. పొజిషన్ మెటామర్స్ రెండు ఉన్నప్పుడు దేనికి ప్రియారిటీ? మెటామర్స్. సో దీన్ని మెటామర్గానే కన్సిడర్ చేయాలి. మీకు నీట్లో కానీ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 pentanone 3 pentanone ఆర్ అని ఇచ్చి మెటామర్స్, పొజిషన్ ఐసోమర్స్, చైన్ ఐసోమర్స్, ఫంక్షనల్ ఐసోమర్స్ అని ఇచ్చారనుకో, మెటామర్స్ని ఆప్ట్ చేయండి. మెటామర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫర్ సపోజ్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మెటామర్స్, పొజిషన్ ఐసోమర్స్ రెండూ కరెక్టే. ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తే మెటామర్స్కి ఇవ్వండి. ప్రిఫరెన్స్ లేకుండా రెండు చెప్పాల్సి వస్తే పొజిషన్ ఐసోమర్స్, మెటామర్స్ రెండూ కరెక్టే. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో మెటామర్స్. అంటే ఇప్పుడు మనం చైన్ ఐసోమరిజం కంప్లీటెడ్, పొజిషన్ ఐసోమరిజం కంప్లీటెడ్, ఫంక్షనల్ ఐసోమరిజం కంప్లీటెడ్, మెటామరిజం 4 అయిపోయినాయి. స్ట్రక్చరల్ ఐసోమర్స్లో 4 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి, రింగ్ చైన్ ఐసోమరిజం, టాటోమెరిజం. ఓకే, ఆ రెండు నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 4 డిస్కస్ చేసాం కదా. లాస్ట్లో ఏం చేస్తానంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈజీగా ఎట్లా స్ట్రక్చరల్ ఐసోమర్స్, నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఎట్లా కనుక్కోవచ్చో మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్తో చాలా ఈజీగా కనుక్కోవచ్చు. మరి ఇప్పుడే చెప్పొచ్చు కదా సార్ అంటే, వితౌట్ లెర్నింగ్ ఇవన్నీ తెలియకుండానే ఫంక్షనల్ ఐసోమర్స్ ఇన్ని వస్తాయి, మెటామర్స్ ఇన్ని వస్తాయి. అసలు మెటామర్ అంటే తెలియాలి కదా మీకు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీరు చేసే లైక్స్ వీటి వల్ల మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.